సో దిస్ ఈజ్ ఎక్స్ట్రా గోల్డ్, లైక్ 18 క్యారెట్ గోల్డ్ అని. నాకు ఇంతకుముందు ఎక్స్ట్రా వాలెట్స్ ఉన్నాయి, అంటే ఇట్లాంటి వాలెట్సే ఉన్నాయి. కాకపోతే అవన్నీ అల్యూమినియం అనమాట, అల్యూమినియం, మేడ్ ఆఫ్ అల్యూమినియం. లేకపోతే ఇంకోటి కూడా ఉంది నా దగ్గర, అది కార్బన్ ఫైబర్ ఎక్స్ట్రా వాలెట్. బట్ అవన్నీ లెస్ దెన్ $100కి మనకు వచ్చేస్తాయి. అట్లాంటివన్నీ డీల్స్ అదేమైనా దొరికితే ఇంకా $70, $80 కూడా ఉంటాయి. బట్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా గోల్డ్ 18 క్యారెట్ గోల్డ్ అని చెప్పి అంటాడు. ఆఫ్ కోర్స్ ప్లేటెడే, లైక్ జస్ట్ థిన్ ఫిలిం ఆఫ్ ప్లేటెడ్ 18 క్యారెట్ గోల్డ్ ఇదంతా పెట్టాను అని వాడు అంటాడు. ఆఫ్ కోర్స్ పెట్టుంటాడులే కానీ, బట్ నాకెందుకు ఇది నచ్చలేదు అని అంటే, ఫస్ట్ థింగ్ ఇదంతా గోల్డ్ పెట్టి ఇదొక్కటి ఇలా బ్లాక్ స్ట్రాప్, మళ్ళీ ఏమో ఈ ప్లేట్ కూడా చూస్తే బ్లాక్ పెట్టాడు. ఇది బ్లాక్ పెడితే వెనకాల ఉన్న గోల్డ్ కంప్లీట్గా కవర్ అయిపోయి ఇది బ్లాకే కనబడుతుంది. ఇది గోల్డ్ అన్నట్టు ఏముంది ఇంకా. బట్ కాకపోతే వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ఐ లైక్ ఎక్స్ట్రా వాలెట్స్ అలాట్. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ సింప్లిసిటీ అండ్ ఈ మెకానిజం ఏదైతే ఉందో ఇది పేటెంటెడ్ మెకానిజం. ఎక్కడ ఎవరు ఇంకా ఎక్స్ట్రా తప్ప ఎవరు ఈ మెకానిజం యూజ్ చేయడానికి లేదు. సి విత్ క్లిక్ లైక్ దిస్ ఇలా వస్తాయి కార్డ్స్. యూ కెన్ పిక్ వాట్ ఎవర్ కార్డ్ యూ వాంట్ అన్నట్టు. ఇంకా సో మామూలుగా వీడు డమ్మీ పెట్టాడు, మనం అయితే మన క్రెడిట్ కార్డ్స్ పెడతాము. సి ఇక్కడ మీకు కనబడుతుందో లేదు తెలియదు, లోపల చూస్తే మీకు గోల్డ్ ప్లేటెడ్ ఇక్కడ దాకా ఉంది, లోపల చూస్తే మొత్తం అంతా నార్మల్ ఉంది. అంటే అఫ్కోర్స్ ఎవడు పెట్టక్కర్లేదు లోపల కానీ, బట్ చెప్తున్నా ఫినిషింగ్ అదంతా ఐ డోంట్ నో. ఇది కింద పడితే వేరెంటేర్ వల్ల దీనికి గీతలు పడి ఏమన్నా ఇది పోతుందా లేదా అనేది వాడితే తెలుస్తుంది. బట్ యా, నాకు $250 ఈ వాలెట్. ఇది $250. అల్యూమినియం ఏమో జస్ట్ లైక్ $70 అట్లా, 70 కూడా కాదు, $60 అట్లా వచ్చి, కార్బన్ ఫైబర్ వచ్చి ఒక $80 అట్లా వస్తూ, దీనికి $250 పెట్టాలి అని అంటే దెర్ ఈస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్. జస్ట్ ఫర్ దిస్ గోల్డ్ ప్లేటెడ్ ఆల్మోస్ట్ 3 to 4 times డబుల్ ప్రైస్ మనం పెడుతున్నాం. నాకు ఎందుకు అది వర్త్ కాదనిపిస్తుంది. సో అందుకనే ఐఎమ్ ప్లానింగ్ టు రిటర్న్ దిస్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే నా డైలమా ఇది రిటర్న్ ఇవ్వాలా వద్దా అని. ఎందుకంటే 3 years నుంచి వెయిట్ చేస్తున్నా ఇది రీస్టాక్ అవ్వడానికి. స్టాక్లో లేదు ఇది. 3 years బ్యాక్ నేను కొన్న వాలెట్, ఇది అదే కార్బన్ ఫైబర్ వాలెట్. 3 years నుంచి ఈ గోల్డ్ వాలెట్ తీసుకుందాం అని వెయిట్ చేస్తుంటే స్టాక్లో లేక ఇప్పుడే పెట్టి లాస్ట్ స్టాక్ అని కూడా మళ్ళీ వాడు పెట్టాడు. ఎంతవరకు అది లాస్ట్ స్టాక్ మళ్ళీ పెడతారో లేదు తెలియదు కానీ, బట్ అగైన్ $250కి జస్ట్ విత్ గోల్డ్ ప్లేటెడ్ అని. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, గోల్డ్ ప్లేటెడ్ కాకుండా ఇదే గోల్డ్ కలర్లో వేరే వాలెట్ కూడా ఎక్స్ట్రా ఒకటి ఉంది. ఇట్స్ గోల్డ్ కలర్ మాత్రమే, ప్లేటెడ్ కాదు. అది అగైన్ మళ్ళీ $80. దీన్ని పక్కన పెట్టి చూస్తే నథింగ్ మచ్ డిఫరెన్స్ లేదు. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. దట్స్ అబౌట్ ఎక్స్ట్రా. నౌ లెట్స్ సీ ద అదర్ వాలెట్ ఏదైతే నేను అంటున్నానో ఇందాక నుంచి అది. సో అది మీకు ఏం చెప్పచ్చు అంటే చీపర్ వర్షన్ ఆఫ్ దిస్ అనుకోవచ్చు. సేమ్ వీడిని చూసి వీడు ఏం చెప్తున్నాడో, వీడు ఏం ప్రొవైడ్ చేస్తున్నాడో కంప్లీట్లీ వీడు ఇచ్చేవన్నీ కాపీ కొట్టి అది తయారు చేశాడని నేను చెప్తా నేనైతే. ఈ వాలెట్కి ఇంకొక అనదర్ థింగ్ మర్చిపోయాను చెప్పడం ఏంటంటే, దెర్ ఆర్ సంథింగ్ లైక్ ఎయిర్ ట్యాగ్ స్ట్రాప్స్ ఉంటాయి కదా, మన ఎయిర్ ట్యాగ్ స్ట్రాప్స్, యాపిల్ ఎయిర్ ట్యాగ్. ఆ యాపిల్ ఎయిర్ ట్యాగ్ స్ట్రాప్స్ సపరేట్గా దొరుకుతాయి, ఈడే అమ్ముతాడు. ఆ యాపిల్ ఎయిర్ ట్యాగ్ స్ట్రాప్ పెడితే ఏమైందంటే ఈ కార్డ్ హోల్డర్ ఇది ఉంది కదా బ్యాక్ ప్లేట్, ఈ బ్యాక్ ప్లేట్ పెట్టడం కుదరదు. ఆ ఎయిర్ ట్యాగ్ స్ట్రాప్ ఇక్కడ ఇలా రౌండ్గా వస్తుంది, చూపిస్తాను. అది ఇది ఎక్స్ట్రాతో కొనలేదు కానీ నేను వాడితో కొన్నాను, అది చూపిస్తాను. అది పెడితే ఇక్కడ ఎయిర్ ట్యాగ్ పెడితే వీ కెన్ ఆల్సో ట్రాక్ దిస్. అదర్వైజ్ వీడే మనకి ఒక కార్డు, ట్రాకర్ కార్డ్ అని ఒక కార్డు ఇస్తున్నాడు. ఆ ట్రాకర్ ఇవ్వడు, మనం కొనుక్కోవాలి వాడి దగ్గర. దానికి కూడా వెరీ ఎక్స్పెన్సివ్. వీడి దగ్గర ఇంకొన్న ఎక్స్పెన్సివ్. అబ్బా, వాడు ఇదే ప్రోడక్ట్ వితౌట్ ఈ మెకానిజం కాదు, డిఫరెంట్ మెకానిజం, ఇదే ప్రోడక్ట్ వాడు ఈయన కాపీ కొట్టి వీడిచ్చేవన్నీ ఒక హాఫ్ ప్రైస్కి ఆర్ ఈవెన్ తక్కువ, దానికన్నా తక్కువకి వాడేస్తున్నాడు. సో అది అనమాట. దీనికి ఇంకా స్టాష్ ట్రే అని చెప్పేసి ఒక ట్రే, దీనికి మధ్యలో ఒక ట్రే వస్తుంది. ఆ ట్రే పెట్టుకుంటే ఏమైందంటే కాయిన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న మెయిల్ బాక్స్ కీస్ కానీ అట్లాంటివన్నీ ఆ స్టాష్ ట్రేలో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక అట్లా ప్రొవైడ్ చేస్తున్నాడు. బట్ అగైన్ ఇది కొనడానికే $250 అయింది. అవన్నీ యాడ్ ఆన్ చేస్తే అట్లీస్ట్ ఇంకొక 100 పెరిగిపోద్ది.
సో నేను అవన్నీ తర్వాత చూసి తీసుకుందాంలే, ఫస్ట్ ఇది ఎలా ఉందో చూసి అని చెప్పి అనుకున్నా. బట్ నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఎక్స్టర్ కార్బన్ ఫైబర్ వాలెట్కి దీనికి కంపేర్ చేసి చూసి జస్ట్ ఫర్ ద ప్లేట్, ఐ మీన్ గోల్డ్ ప్లేటెడ్ కోసం నేను ఎక్స్ట్రా ఆల్మోస్ట్ $180 పెట్టడం వేస్ట్ అనిపించింది. సో ఇది చూద్దాం. వీడి ప్యాకేజింగ్ అంతా చీప్గానే ఉంటుంది, ఎందుకంటే చెప్పే కదా ఇది చీప్ ప్రోడక్ట్ అని. ఓకే, నేను ఈ 3 ఆర్డర్ పెట్టాను వీడి దగ్గర. ఇందాక చెప్పాను కదా నేను, లైక్ స్ట్రాప్ అని, 8 ట్యాగ్ స్ట్రాప్ అని. సో ఆ 8 ట్యాగ్ స్ట్రాప్ ఇది ఇలా అనమాట, ఇలా ఇస్తాడు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కోడ్ 118 అది ఈ కంపెనీ. సో 8 ట్యాగ్ స్ట్రాప్ ఇది. సో ఇదే ఇందాక నేను చూపించిన స్ట్రాప్లలో పెట్టి ఈ లోపల 8 ట్యాగ్ పెట్టుకుంటారు అనమాట. అండ్ ఇది స్టాష్ ట్రే. స్టాష్ ట్రే ఇందాక నేను చెప్పే కదా, కాయిన్స్ కానీ చిన్న చిన్న కీస్ కానీ పెట్టుకునే స్టాష్ ట్రే. బల్కీ వాలెట్స్ క్యారీ చేసే కన్నా నిజంగా అడిగితే దిస్ కైండ్ ఆఫ్ వాలెట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ గ్రేట్. ఎలాగో యూఎస్లో మనం అంతగా నాట్ ఈవెన్ యూఎస్, ఇండియాలో కూడా ఇప్పుడు అంతా క్యాష్ వాడటం ఎక్కడ. నేను మొన్న ఇండియా వెళ్ళా, 2 months ఉన్న ఇండియాలో. 2 months ఇండియాలో నేను అసలు క్యాష్ క్యారీ చేయలేదు. నేను అంతకుముందు ఇండియాకి 5 years బ్యాక్ వెళ్ళాను. ఆ 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు కంప్లీట్గా నేనైతే క్యాష్ క్యారీ చేయాల్సి వచ్చింది. లైక్ లిటరల్లీ ఒక 25,000 30,000 నా పాకెట్లో పెట్టుకుని తిరిగేవాడిని, ఐ మీన్ వాలెట్లో పెట్టుకుని తిరిగేవాడిని. అది ఎంత బల్కీ అయిపోయేది వాలెట్. అప్పట్లో 2000 notes కూడా ఉండేవి. అవి 30,000 యూ కెన్ ఈజీలీ మేక్ ఇట్ అవుట్. 30,000 15 notesతో. సో వాలెట్ అయితే బల్కీ అయ్యేది. దాన్ని క్యారీ చేయడానికి చాలా చాలా చిరాకు వచ్చేది ఇండియాలో. అండ్ ఎక్కడ కూర్చున్నా వాలెట్ తీసి పక్కన పెట్టి కూర్చోవాలి. ఎలా పెడతాం, ప్యాంట్ జీన్స్ పాకెట్లో పెట్టి కూర్చుంటే చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది కదా. సో తీసి పక్కన పెట్టి కూర్చోవాలి. అండ్ ఒక్కొక్కసారి మర్చిపోయేవాడిని, ఎందుకంటే యూఎస్లో అసలు నాకు వాలెట్ క్యారీ చేసే అలవాటే లేదు. సో అది చాలాసార్లు వాలెట్ ఇండియాలో మిస్ప్లేస్ చేసేవాడిని. సో లాస్ట్ టైం అయితే ఆ ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా ఇదిగో ఇలాంటి ఈ వాలెట్ ఒకటి పెట్టుకున్నా, కార్డ్ పెట్టుకున్నా, అంతా ఈ ఫోన్పే అంతా ఫోన్పేలో అయిపోయింది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, దిస్ ఈజ్ వాట్ ఐ లైక్ మోస్ట్ ఇన్ కోడ్ 118. వీడు గోల్డ్ వాలెట్, ఆఫ్ కోర్స్ ఇది కూడా గోల్డ్ వాలెటే నేను తీసుకుంది. యాజ్ ఎ సెట్ 24 క్యారెట్ గోల్డ్. వీడు క్లెయిమ్ చేసేది ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్తో ప్లేటెడ్ అని చెప్పి వీడు క్లెయిమ్ చేస్తున్నాడు. వీడు 24 క్యారెట్ గోల్డ్తో ప్లేటెడ్ అయినా కూడా వీడి ప్రైస్ నాకు ఇవన్నీ కలిపి కూడా $120 అంతే పడింది. ఇది ఒకటే కొని ఉంటే ఒక $80 అట్లా పడేది. స్టిల్ $80కి 24 క్యారెట్ గోల్డ్, ఐ థింక్ ఓకే, దిస్ మైట్ బి వర్త్ బయింగ్. బట్ ఇంత ప్రైస్ ఇది కాదు. ఇది కనుక ఆఫర్లో ఏమైనా ఉండి ఏదైనా డీల్లో వస్తే మాత్రం 100% ఐ వుడ్ గో ఫర్ ఇట్. నాకు ఇది నచ్చలేదని కాదు, బట్ ఇట్స్ టూ ప్రైస్ ఇయర్ అండ్ మెయిన్లీ నాట్ వర్త్ ద మనీ అనిపించింది. సో వీడైతే గోల్డ్ ప్లేటెడ్ బ్యాక్ ప్లేట్ కూడా ఇస్తున్నాడు, విచ్ ఈస్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్లీ ఆసమ్. అండ్ నవ్ నేను ఇప్పుడు దీంట్లో పెట్టే మనీకి హాఫ్ బ్యాక్ ప్లేట్ అంతా బ్లాక్ కలర్లో ఉంటే దెర్ ఈజ్ నో సెన్స్ ఎట్ ఆల్. ఇది గోల్డ్ ప్లేటెడ్ ఇస్తున్నాడు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఈ స్ట్రాప్ కూడా గోల్డ్ కలర్లో ఇస్తున్నాడు అన్న డౌట్. ఒకసారి చెక్ చేయండి, ఇస్తే కనుక తీసుకోండి గోల్డ్ కలర్లో, కోడ్ 118. బట్ నాకు చూసినట్టు గుర్తబ్బా, నాకు కన్ఫర్మ్ కాదు. ఓకే, లెట్స్ సి దిస్ ఈజ్ 24 క్యారెట్ గోల్డ్ వాడు చెప్పేది. అండ్ కోడ్ 118 వాలెట్. ఓకే, ఇది ఆ మెకానిజం కాదు, ఇట్స్ అ డిఫరెంట్ మెకానిజం. స్లైడ్ ఇది, అది పుష్, ఇది స్లైడ్. ఇది చూస్తే ఇలా, ఇది ఇప్పుడు నేను పుష్ చేస్తున్నా కదా, నాకు తెలుస్తుంది అది ఉన్నంత ఆసమ్ సింపుల్గా ఇది లేదు. ఇది ఎంత కాదన్నా యూనో ఇలా కొంచెం పట్టుకోవడానికి ఇది మేబీ ఇలా తీస్తారనుకుంటే, ఇట్లా పెట్టుకుని లిటిల్ ఫింగర్తో ఇలా. బట్ అంత సింపుల్గా లేదు, కొంచెం గట్టిగా ఉంది. ఇలా అంటే గట్టిగా తీయాల్సి వస్తుంది. అది సింపుల్గా ఇలా పుష్ చేస్తే స్మూత్గా వచ్చింది. అండ్ కార్డ్స్ ఇలా కిందకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో పెట్టే డబ్బులు బట్టే వస్తాయి ఏదైనా.
ఇంకొక ఆసమ్ థింగ్ మర్చిపోయాను ఇటు చెప్పడం ఏంటంటే, ఈ కోడ్ 1118 ఒక్కసారి వీడి దగ్గర కొని మీరు కనుక బిల్ మీ దగ్గర పెట్టుకుని ఉంటే మీకు లైఫ్ టైంలో ఇక ఎప్పుడైనా సరే వేర్ అండ్ టేర్ కాదు, వేర్ అండ్ టేర్ గీతలు పడ్డాయని కాదు, ఈ మెకానిజం అనేది ఫెయిల్ అయితే ఇలా పుష్ చేస్తే కార్డ్స్ రాకపోవడమో, లేకపోతే ఇలా పుష్ చేస్తే ఇది బ్యాక్కి రాకపోవడమో, దిస్ మెకానిజం అనేది ఫెయిల్ అయితే లైఫ్ టైం, ఫర్ యువర్ లైఫ్ టైం వాడు కొత్త వాలెట్తో రీప్లేస్ చేస్తాడు. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు పే ద షిప్పింగ్. వీడికి ఉంది ఆ వారంటీ. ఎనీవే, యా, సో దిస్ ఈస్ ద స్టాష్ ట్రే. ఇది యూనో ఈ స్ట్రాప్లో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇట్, ఈ స్ట్రాప్ తీసేసి ఇది పెట్టాలి, ఇది దీని లోపల తొయ్యాలి, లైక్ సెట్ ఇలాగా. అండ్ ఈ గోల్డ్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. ఇది ప్రోడక్ట్ ఇలా వస్తుంది. ఎనీవే, ఇది ఓకే, ఎక్కువగా అట్లీస్ట్ పెట్టిన డబ్బులకి ఫుల్ గోల్డ్ కనబడుతుంది. అదేంటి అది బ్యాక్ ప్లేట్ అంతా బ్లాక్ ఉంది, అంత ఇలా ఉంది, ఏముంది? సో అందుకే ఐఎమ్ నాట్ satisfied. So I'm going to pack everything up. So we are going to return these two products and also the laptop.